ప్రేమ్‌తో ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకుంటూ నిషా కావాలని చామంతిని బాధ పెడుతూ ఉంటుంది. తన కాలికి అంటిన బురదను కూడా చామంతిని తొడవమని చెప్పి తనను ఎంతగానో అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటుంది. ప్రేమ్, నిషా ఇద్దరూ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకుంటూ ఉంటే అప్పుడు చామంతి రమాదేవి చెప్పినట్టుగానే నిషాకు గొడుగు పడుతూ తనకు ఫ్యాన్ పెడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. నిషా, ప్రేమ్ ఇద్దరు కూడా పక్కపక్క నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు. ప్రేమ్ మొహంలో ఎటువంటి సంతోషం లేకపోవడంతో అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్, సార్ కాస్త నవ్వండి సార్, మేడంని భుజం మీద చెయ్యి వేసి పట్టుకోండి. ఇందాక మీరు ఆ మేడం కింద పడుతూ ఉంటే పట్టుకున్నారు కదా, ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకున్నప్పుడు ఒకలాంటి స్పార్క్ కనిపించింది. ఇప్పుడు మీరిద్దరూ పక్క పక్కన నిలబడినా కూడా అసలు ఎటువంటి కెమిస్ట్రీ కనిపించడం లేదు అని చెప్పి ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్, ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా కొంచెం స్మైల్ ఇవ్వు, నా కళ్ళల్లోకి ప్రేమగా చూడు అని నిషా అంటూ ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎటువంటి ప్రేమ కలగడం లేదు నిషా, ప్రేమ అన్నది మనం ఒక్కరి మీద మాత్రమే చూపించగలం అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిషా, అంటే ఏంటి ప్రేమ్, నీకు నా మీద ఎటువంటి ప్రేమ లేదా? ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఇప్పటి నుండి అలవాటు చేసుకో, ఎందుకంటే రేపు పెళ్లి చేసుకునేది మనం ఇద్దరమే అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఫోటోగ్రాఫర్, మేడం మీకు ఎక్స్ప్రెషన్తో పాటు పోజ్ ఇవ్వడం కూడా రావడం లేదు అని చెప్పి ఒకసారి ఆ మేడంని చూసి నేర్చుకోండి అంటూ ఒకసారి ఇలా రండి అంటూ చామంతిని పిలుస్తూ ఉంటాడు. ఇందాక మీరిద్దరూ ఒక స్టిల్ ఇచ్చారు, ఆ స్టిల్ చాలా బాగుంది, ఒక్కసారి దయచేసి ఆ స్టిల్ని ఈ మేడంకి చూపించండి అని ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి కింద పడుతున్నట్టుగా ప్రేమ్ భుజం మీద చెయ్యి వేసి తన కళ్ళల్లో ప్రేమగా చూస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ కూడా చామంతి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇది స్టిల్ అంటే అద్భుతంగా ఉంది, చాలా సూపర్గా స్టిల్ ఇస్తున్నారు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. ఇక అలా చామంతిని ప్రేమ్ని అద్భుతమైన జంట అని చెప్పి పొగుడుతూ ఉండడంతో నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. రోజాతో, నిషా అక్క, ఇప్పుడు మనం దీనికి చేయబోయే అవమానం ఎలా ఉండాలంటే రేపు ప్రెసిడెంట్గా ఇది నిలబడాలన్నా కూడా దానికి పదే పదే జరిగిన అవమానమే గుర్తుకు రావాలి అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు వెళ్ళు నిషా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. అలా నిషా, ప్రేమ్ ఇద్దరు ఫోటోలు దిగుతూ ఉంటే కావాలని రోజా అక్కడున్న ఫ్యాన్లో చామంతి చున్నీ ఇరుక్కునేలాగా చేస్తుంది. అలా తన చున్నీ ఇరుక్కోవడంతో చామంతి అందరి ముందు అవమానంగా ఫీల్ అయ్యి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన ప్రేమ్ పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే తన కోట్ తీసి చామంతికి కప్పుతూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకు, ఇదిగో ఈ కోట్ తీసుకో అని చెప్పి ప్రేమ్ చామంతికి తన కోట్ కప్పి అందరి ముందు చామంతి పరువుని ప్రేమ్ కాపాడుతూ ఉంటాడు. ఇక దాంతో నిషా, ప్రేమ్ ఏం చేసావో అర్థమవుతుందా? అది లక్షలు విలువ చేసే కోట్, అంత సులువుగా మన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం తీసుకున్న కోట్ని ఆ పని మనిషికి ఇచ్చేసావేంటి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్, ఒక ఆడపిల్ల పరువు కంటే నీకు నీ కోట్ ముఖ్యమైందా నిషా? ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత లో క్లాస్గా ఆలోచిస్తున్నావో అని చెప్పి ప్రేమ్ ప్రీ వెడ్డింగ్ షూట్ మధ్యలో నుండే వెళ్ళిపోతాడు. చూసారా ఆంటీ, దాన్ని మనం టార్గెట్ చేస్తే ప్రేమ్ ఎంతలా బాధపడుతున్నాడో అని చెప్పి నిషా రమాదేవితో అంటూ ఉంటే, వాడి సంగతి వదిలేయమ్మా, వాడు ఎలా ఉన్నా సరే రేపు మూడు ముళ్ళో వెయ్యాల్సిందైతే నీ మెడలోనే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత వాడిని నీకు తగ్గట్టుగా మార్చుకుందో కానీ అప్పటి వరకు ఓపిక పట్టని చెప్పి రమాదేవి నిషాకు చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ చామంతికి ఇక్కడ చేసిన అవమానం సరిపోలేదు, రేపు కాలేజ్లో దానికి ఇంకా ఇంకా అవమానం జరిగేలాగా చెయ్యి, అప్పుడు అది ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నుండి తప్పుకుంటుంది అని చెప్పి రమాదేవి నిషాకు చెబుతూ ఉంటుంది. సరే ఆంటీ, రేపు దానికి కాలేజ్లో నరకం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి కాలేజ్కి వచ్చిన తర్వాత గుణతో ఆ చామంతికి నేను ఎంత నచ్చ చెప్పినా అది అస్సలు వినిపించుకోవడం లేదు, ఖచ్చితంగా ప్రెసిడెంట్గా పోటీ చేసే తీరుతానని అది నాతోనే ఛాలెంజ్ చేస్తుంది అని అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకు నిషా, దాని సంగతి నేను చూసుకుంటాను, ఈరోజు దానికి అసలైన అవమానం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి గుణ నిషకు చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత చామంతి ప్రెసిడెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉంటుంది.
మర్యాదగా నామినేషన్ వెనక్కి తీసుకో అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఎవరు చెప్పినా సరే నేను వెనక్కి తీసుకోను, నామినేషన్ వేసే తీరుతాను, ప్రెసిడెంట్గా గెలిచే తీరుతాను అని చెప్పి చామంతి నామినేషన్ వేయడంతో గుణ కోపంతో రగిలిపోతూ చామంతి తిరిగి వస్తూ ఉంటే కావాలని తన చేయి పట్టుకొని ఒక క్లాస్ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఇక ఆ తర్వాత డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి చామంతిని రేప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు చామంతి మర్యాదగా వెళ్ళిపోకపోతే నా చేతుల్లో చేస్తావు అని చామంతి బెదిరిస్తూ ఉంటే ఇకప్పుడు గుణ ఇప్పుడు నేను నీ బయట లాగుతాను, ఎవరొచ్చి నిన్ను కాపాడుతారో చూస్తాను అని చెప్పి అలా చామంతి బయటను లాగేస్తాడు. ఇక దాంతో చామంతి ప్లీజ్ దగ్గరికి రావద్దు ప్లీజ్ అని చెప్పి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇక అలా చామంతిని గుణ రేప్ చేయబోతూ ఉంటే అప్పుడు చామంతి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి గుణను చితక్కొట్టి చామంతిని కాపాడతాడు. స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రూమ్ ముందుకి వచ్చి గుమ్మిగూడి చామంతి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాంతో కాలేజ్లో జరిగిన అవమానానికి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ చామంతిని నేను రేప్ చేశాను అని చెప్పి గుణ అందరికీ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంకొకసారి చామంతి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి ప్రేమ్ గుణని చితక్కొట్టి చామంతి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో చామంతిని ఓదారుస్తూ ఉంటాడు. నువ్వేం బాధపడకు, వాడు నిన్ను కనీసం తాకను కూడా తాకలేదు, నేను నిన్ను కాపాడాను కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే కానీ నలుగురి దృష్టిలో వాడి చేతుల్లో నా జీవితం నాశనం అయిందని అనుకుంటున్నారు కదా బాబు అని చెప్పి చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అయినా నాకే బుద్ధి లేదు, నలుగురు గురించి ఆలోచించి ప్రెసిడెంట్గా నిలబడి వాళ్ళకేదో సాయం చేద్దామని అనుకున్నాను, కానీ ఇలా చివరికి నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటానని అస్సలు అనుకోలేకపోయాను. ఇప్పుడు ఇలా జరిగిందని నలుగురికి తెలిస్తే అప్పుడు ఈ విషయం తెలిసి మా నాన్నగారు ఎంతలా బాధపడతారు అని చెప్పి చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. వద్దు ఏడవద్దు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు చామంతి ఆడపిల్లకు మానం ఎంతో ముఖ్యమైనది బాబు, అటువంటి మానం పోకపోయినా కూడా నలుగురు పోయిందని మాట్లాడుకుంటూ ఉంటే ఎంత నరకంగా అనిపిస్తుంది, ఇటువంటి అవమానం భరించడం కంటే ప్రాణం పోవడం నయం అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ నువ్వు బాధపడకు, దీనంతటికీ ఒకటే పరిష్కారం, నాతో రా అంటూ చామంతిని ప్రేమ్ గుడికి తీసుకుని వెళ్తాడు. ఇక ఎవరు కూడా నీ గురించి ఏమీ మాట్లాడకుండా ఉండాలంటే ఒకటే మార్గం, అది మన పెళ్ళి అని చెప్పి ప్రేమ్ చామంతి మెడలో తాళి కడుతూ ఉంటే వద్దు బాబు, దయచేసి మీరు ఈ తప్పు చేయకండి, నిషా అమ్మగారికి మీకు ఎంగేజ్మెంట్ అయింది, మీరు పెళ్లి చేసుకోవాల్సింది నిషాని అని చామంతి అంటూ ఉంటుంది. లేదు నిషాని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను కూడా, నా మనసులో ఉన్నది కేవలం నువ్వే, ఈ జన్మకి నువ్వే నా భార్యవి, దయచేసి ఇంకేమీ కూడా మాట్లాడద్దు, ఈరోజు ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టి తనని ఇంటికి తీసుకుని రావడంతో ఇకప్పుడు ప్రేమ్ చామంతి ఇద్దరు పెళ్లి చేసుకొని రావడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.